మీకు మహేష్ అజెండా అన్నది డైవర్స్ కేసు అనేది కొంచెం వైరల్ అవుతుంది. సో దాని రీజన్ ఏంటో నాకు ఐడియా ఉంది. ఎందుకంటే హే గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 178 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇవాళ పొద్దున్న జిమ్ కంప్లీట్ చేసుకుని కంటెంట్ ఆలోచిస్తూ కూర్చున్నా, కానీ ఒక్క కంటెంట్ రావట్లా. కామెడీ వీడియో చేద్దామంటే వల్ల మ్యాక్సిమం ఇవాళ వీడియో ఏం పడకపోవచ్చు. ఒకవేళ ఇవాళ ఏం పడకపోతే నైట్ వరకు చూస్తా, మనకి కంటెంట్ ఏమైనా వస్తే రాసి రేపన్నా షూట్ చేయడానికి ట్రై చేస్తా. సో ఐడియాస్ అంత ఏం మంచిగా రావట్లేదు, చిన్న చిన్న ఐడియాస్ వస్తున్నాయి, ఏం వర్కౌట్ అయ్యేలా లేవు. సో మంచి కంటెంట్ ఏమైనా వచ్చిద్దాం అని చెప్పి ఆలోచిస్తున్నా. చూద్దాం ఇవాళ ఈవినింగ్ కల్లా ఏమైనా వచ్చిద్దేమో. ఇవాళ మ్యాక్సిమం మొత్తం కంటెంట్ మీద ఫోకస్ చేస్తా. షార్ట్ సిరీస్ స్క్రిప్ట్ అయితే ఏం రాయని వల్ల కంటెంట్ మీద ఫోకస్ చేసి కంటెంట్ ఏమైనా వచ్చిద్దామని చూసి రాస్తా గైస్. ఇవాళ మ్యాక్సిమం 4 అవడానికి వస్తుంది టైము, 3 అవడానికి వస్తుంది, 3:30 అవడానికి వస్తుంది. సో చూస్తా, ఏమన్నా వస్తే రాస్తా, లేకపోతే డ్యాన్స్ ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. అండ్ మన వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఓకే, సో చూద్దాం ఈవినింగ్ కల్లా ఏమన్నా వీడియో వస్తే ఆ షూట్ వీడియో కూడా ఈ వ్లాగ్లో చేసి చూపిస్తాను మీకు. స్టే ట్యూన్. ఓకే, లెట్స్ గో. సో గైస్, టైం అయితే దగ్గరగా 7 అవడానికి వస్తుంది. ఇప్పుడు దాకా ఒక్క కంటెంట్ అంటే ఒక్క ఐడియా కూడా రాలా. మార్నింగ్ నుంచి ఆలోచిస్తున్నాను, నిన్నటి నుంచి ఆలోచిస్తున్నా, ఒక ఐడియా కూడా రాలా మనం కామెడీ కంటెంట్ చేయడానికి. అప్పుడప్పుడేమో ప్రవాహంలాగా వచ్చేస్తాయి అన్నమాట ఐడియాస్, పొంగుకుంటూ వస్తాయి. అప్పుడప్పుడేమో అసలు ఒక్క ఐడియా కూడా రాదు, ఎంత ట్రై చేసినా. సో ట్రై చేసా కొన్ని ఐడియాలు, అదంతా నాకు మంచిగా ఉన్నాయి అనిపించలేదు. సో అందుకనే షూట్ చేయాల. చూస్తా ఇవాళ నైట్ కూడా చూస్తా, రేపు కూడా చూస్తా. మనకు మంచి కంటెంట్ వస్తే షూట్ చేసి అప్లోడ్ చేస్తా. ఇప్పుడైతే ప్రజెంట్ మన రూమ్కి వెళ్ళిపోదాం డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. అండ్ అక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే చెప్తాం మీకు మన వాళ్ళని కలిసిన తర్వాత. సో అదేంటో మీరు ఈ వ్లాగ్లో ఎండింగ్లో చూడండి, ఎండింగ్లో తెలిసిద్ది. ఓకే, ఇప్పుడైతే ప్రజెంట్ రూమ్కి వెళ్ళిపోయి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అదన్నా. ఎందుకంటే ఒకే చోట ఎక్కువసేపు స్టక్ అవ్వకూడదు మనం. ఇవాళ మార్నింగ్ ట్రై చేసి, ఎందుకంటే వాళ్ళు ఎలాగోలా వీడియో చేద్దాం అనుకున్నా, చాలా ట్రై చేసా, బట్ అవ్వాలా. ఓకే, నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడైతే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం. లెట్స్ గో. సో గైస్, మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ సోషల్ మీడియాలో చూసినా సరే మీకు మహేష్ అజెండా అన్నది డైవర్స్ కేసు అనేది కొంచెం వైరల్ అవుతుంది. సో దాని రీజన్ ఏంటో నాకు ఐడియా ఉంది. ఎందుకంటే మేమందరం కలిసాం, వెళ్ళి అన్నని కూడా కలిసాం. సో మీరు ఆల్రెడీ వ్లాగ్ కూడా చూశారు. సో ఎందుకు అదంతా వైరల్ అవుతుంది ఏంటంటే, యాక్చువల్గా ఆయన కొత్త సిరీస్ రాబోతుంది చాయ్ షార్ట్స్లో. సో దాని పరంగా మేము ఆ వీడియో చేయడానికి వెళ్ళాం. సో రేపైతే ఆ వీడియో రిలీజ్ అవబోతుంది. సో అది జస్ట్ రేపు తొందరలో రిలీజ్ అవబోతుంది. చాయ్ షార్ట్స్ యాప్లో రిలీజ్ అవబోతుంది డీప్ ఫర్ డైవర్స్ అనే సిరీస్. సో దానికోసం వెళ్ళాను అనమాట. ఇప్పుడు అందరూ ఎక్కడ చూసినా మీమ్స్ కానీ ఎక్కడైనా దాని గురించి వస్తుంది అనమాట. స్టార్టింగ్లో అందరూ రియల్ అనుకున్నారు, కాకపోతే తర్వాత రివీల్ అయింది. సో ఇదంతా లైక్ సిరీస్ కోసం అని. సో మేము కూడా వీడియో చేసాం దాని మీద. రేపైతే రిలీజ్ అయ్యింది, అందరూ చూడండి కన్ఫామ్గా. నా మెయిన్ పేజ్లో అయితే వచ్చింది, ఇన్స్టా అండ్ యూట్యూబ్లో. సో ఇప్పుడైతే బ్రో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం. సో ఇవాళ కంటెంట్ ఆలోచించా, వీడియో వరకు ఏం రాలా. చిన్న వీడియో చేద్దాం, మంచి కంటెంట్ ఏమైనా అయితే ఆలోచించా, బట్ ఒకటి కూడా అవ్వాలా. కానీ ఒక కంటెంట్ ఐడియా వచ్చింది, అది ఇవాళ రాసుకొని రేపు చేద్దాం కన్ఫామ్. ఇందాకే వచ్చింది అది. ఇప్పుడు ఎలా చేయలేము, మనం అప్లోడ్ చేయలేము కాబట్టి సో దాన్ని హోల్డ్లో పెట్టి రేపు చేసుకున్నాం. ఓకే, ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. సో ఇవాళ ఏంటి మరి ప్రాక్టీస్? సేమా? నువ్వు ఏం చేసావు మార్నింగ్? నువ్వు ఓకే. సో ఇప్పుడైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. రేపు మనకి షూట్ ఉండిద్ది మ్యాక్సిమమ్. ఓకే, మన షార్ట్ సిరీస్ ఎపిసోడ్స్ కూడా ఏం రాయాలి, ఎందుకంటే ఇవాళ ఫోకస్ మొత్తం కంటెంట్ మీద పెట్టా. ఎందుకంటే ఇవాళ షూట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఒక చిన్న కంటెంట్ వచ్చినా ఒక 30 seconds వీడియోలో షూట్ చేద్దాం 1 hourలో అనుకున్నా, బట్ మంచి ఐడియాస్ ఏం రాలా. లాస్ట్లో ఇందాక వచ్చింది 7 ఆ టైంకి వచ్చింది ఒక ఐడియా, మామూలుగా ఐడియా వచ్చింది, దాన్ని డెవలప్ చేసుకోవాలి కూర్చొని. అది డెవలప్ చేసి రేపు షూట్ చేద్దాం. సో గైస్, పదండి వెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం. లెట్స్ గో. 2 3 4 సింపుల్. 1 2 3 3 4 4 5 ఫాస్ట్ చేసి మళ్ళీ సేమ్ ఇట్ సైడ్. 1 2 3 ఇదా అంతేనా? జస్ట్ మామూలుగా ఫ్రీ స్టైల్. ఇక కాళ్ళు ఊపులేదు, ఇక స్ట్రెస్ లేదు బ్రో. జుమ్ జుమ్ అంటుంది, జుమ్ అని నా ఆ పాట చెప్పాలి. ఇప్పుడు నేను చెప్పింది
ఇప్పుడు ఈ స్టెప్ ఇక్కడ నుంచి ఎక్కడ చేస్తావు చూడు. 1 స్టెప్ 3 4 5 3 సార్లు 3 సార్లు 4 5 6. అది మూమెంట్ బట్టి మార్చేయాలి నువ్వు, సౌండ్ బట్టి అది ఎట్లా ఉంటుంది. మళ్ళీ మధ్యలో ఒక చిన్న చేంజ్ వచ్చింది అక్కడ. ఏంటి మామూలు ప్యాంట్ ఏంది వేసిన తర్వాత దీనికి వెళ్ళే ముందు మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. అది ఫిల్ చేయాలి, అది మామూలుగా అది మేంటది కొంచెం, అంటే ఆ టైమింగ్ సరిపోద్ది స్లోగా. సో గైస్ ఇప్పుడైతే ఫుల్ డాన్స్ ప్రాక్టీస్ చేసాం. ఏ బ్రో నిన్నటి మీద ఒక 3 స్టెప్పులు నేర్చుకున్నాం వల్ల. సో 3 స్టెప్పులు నేర్చుకున్నా. అది రేపు పర్ఫెక్ట్ ఇద్దా? రేపు ఏది అది ఇప్పుడు నేర్చుకున్నాం 3 స్టెప్. రేపు అయిపోతుంది, ఎందుకంటే గ్యాప్ ఇస్తే వచ్చింది. అవును. గ్యాప్ ఇస్తే సో గుర్తుంటాయి. ఇప్పుడు ఏంటంటే నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు దావుదీ పాఠాలు నేర్చుకుంటున్నాం ప్రజెంట్. సో ఇందా మనం ఇవాళ 3 స్టెప్పులు కాకుండా ఇంతకుముందు ఎంతమంది నేర్చుకున్నాం? అదే ఎన్ని నిమిషాలు నేర్చుకున్నాం? 1 మినిట్ నేను చేశాను. అది ఏది 1 మినిట్ దావుదీ 1 మినిట్ పైన 1 మినిట్ పైన అది మూమెంట్. ఇప్పుడు చేసిందంత 1.5 2 మినిట్స్ ఉంటుందా? 1.5 ఉంటుందా? 10 నిమిషాలు చేసి 10 సెకండ్లు చేసి ఉంటుంది అంతేనా? 1 మినిట్ 10 సెకండ్నా? 1 మినిట్ 20 సెకండ్స్. సో అక్కడ దాకా అయితే కొంచెం నేర్చుకున్నా గైస్. ఇప్పుడు ఎక్కడైనా పర్ఫామ్ చేయమని చేయగలం అంతే కదా. కొంచెం ఎవరన్నా అడిగినా సరే డ్యాన్స్ వచ్చానంటే వచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఆర్టిస్ట్ అవ్వాలంటే అన్నీ నేర్చుకోవాలి, ఏది అవ్వకూడదు. సో దేన్ని అవ్వట్లేదు గైస్, అన్నీ నేర్చుకుంటున్నా. కొంచెం అయినా పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నా. ఓకే, ఇది నిజంగా చెమట వాటర్ వేసుకుని కూర్చోవాలా? కావాలంటే బ్లాగ్స్ ఉన్నాయి చూసుకోండి. అండ్ ఈ బ్లాగ్ అయితే ఇంతే. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.